హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు అనగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ వ్యూహాలకు పదునెక్కిస్తున్నాయి. సో అందులో భాగంగా మూవీ చిత్రాలు అనగా సినిమాలు తీస్తున్నారు. సో అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారి చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారిను అన్వయిస్తూ యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని రైతుల గురించి రాజధాని ఫైల్స్ అనే మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ట్రైలర్స్ మనం పరిశీలించినట్లయితే గత 2 రోజుల కిందట ఈ ట్రైలర్ రిలీజ్ అయింది, రాజధాని ఫైల్స్. మరి 2 రోజుల క్రితం వచ్చిన వ్యూస్ యాత్ర 2 సినిమాకి పదే చెప్తా ఉంటారు, మాది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్న యాత్ర 2 సినిమా వ్యూస్ ఎన్ని వచ్చాయి? 45 లక్షలు 2 రోజులకు గాను. అదేవిధంగా రాజధాని ఫైల్స్ కేవలం 10 గంటలకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి. మరి ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఎవరి మీద ఇష్టం ఉందనేది ఇక్కడే తెలుసుకోవచ్చు. రాజధాని ఫైల్స్ కేవలం 10 గంటల్లో 50 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమరావతిని ఏకగ్రీవంగా రాజధానిగా ఒప్పుకున్నట్లని మనం అనుకోవచ్చు. అదేవిధంగా యాత్ర 2 రోజులకు గాను 45 లక్షల వ్యూస్. మరి దీంట్లో ఉన్నవి వాస్తవాలా అవాస్తవాలు అనేది అవాస్తవాలుగా ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. అందుకు గాను 2 రోజులకు గాను కేవలం 45 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. మరి పెత్తందారుడి 2 రోజుల రికార్డు అంటే పదే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు పెత్తందారుడు అనే మాట సంబోధిస్తూ ఉంటారు. అందులో భాగంగా పెత్తందారుడి 2 రోజుల రికార్డు మన పేదోడు 10 గంటల్లోనూ లేపేశాడు. అంటే రాజధాని ఫైల్స్ మూవీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాన్ని ఏ విధంగా రాజధాని రైతుల మీద ప్రయోగించారు అని చెప్పేసి చూపించిన విధానము కేవలం 10 గంటల్లోనే రీచ్ చేశాడు. మరి అరాచకానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయా, లేకపోతే ప్రజలకు చేసిన మంచి సంక్షేమము మంచి వ్యూస్ తెచ్చాయనేది రాష్ట్ర ప్రజలు మరొకసారి గమనించాలని కోరుకుంటూ మార్పుకు సిద్ధం కండి. నమస్తే.